సో దౌత్యపరమైనటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు యెమెన్కి భారత్కి మధ్య ఎటువంటి దౌత్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ మాట్లాడదాం. అసలు నిమిషప్రియ ఘటన గురించి మీకు ఎప్పటికప్పుడు ఆర్టీవీ అప్డేట్స్ అందిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక మత గురువు నిమిషప్రియని కాపాడడం కోసం ఆ బ్లడ్ మనీ ఏదైతే ఉందో దియా అనేటువంటి దాన్ని ప్రయోగించి ఆ కుటుంబాన్ని, ఆ బాధితుడి కుటుంబాన్ని, తలాల్ కుటుంబాన్ని ఒప్పించి 8.6 కోట్ల రూపాయలు ఇచ్చి మరి నిమిషప్రియని క్షమాభిక్ష కింద కాపాడాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే కొనసాగిస్తోంది. కానీ అది ఎంత మేర సక్సెస్ అవుతోంది, కొన్ని గంటలే సమయం ఉంది. అయితే కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ అనేటువంటి ఈ మత గురువు అక్కడ బాధిత కుటుంబం అంటే తలాల్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడట. సో దీనికి సుభాష్ చంద్ర కేఆర్ ఎవరైతే నిమిషప్రియ తరపున వాదనలు వినిపిస్తున్నారో చాలా పకడ్బందీగా ఆయన ఈ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మీడియా వేదికగా చెప్పే ప్రయత్నం చేశారు. సో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబాకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అటు యెమెన్ స్థానిక అధికారులతో పాటుగా అటువైపుగా ఈ బ్లడ్ మనీని ఎవరైతే బాధిత కుటుంబం ఉందో తలాల్ కుటుంబం, ఆయనతో సంప్రదింపులు కొనసాగుతున్నాయట. కానీ కొన్ని గంటలే ఉంది. ఇప్పటి వరకు సుమారుగా ఏడాది పాటుగా సాగుతున్నటువంటి ఏ ఒక్క చర్య కూడా అటు సఫలీకృతం కాలేదు, ఏ మాత్రం కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇప్పుడు నిమిషప్రియ ఘటనలో ఈ చివరి గంటలో ఏం జరుగుతుంది, నిజంగా జరుగుతుందా? ఒకే ఒక్క ఆప్షన్ ఇక్కడ చాలా క్లియర్గా సుప్రీంకోర్టు అటు ప్రభుత్వాన్ని అడిగిన నేపథ్యంలో కూడా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చాలా స్పష్టంగా తెలియజేశారు, మనకి ఆ బ్లడ్ మనీ గురించి దౌత్యపరమైనటువంటి అంశాలు లేవు. సో ఈ నేపథ్యంలో గుర్తించలేదని, అటువంటి సిచ్యువేషన్లో మేము ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి మాటని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ దౌత్యపరమైన ఇబ్బందులు అన్నిటినీ ఛేదించేటువంటి ప్రయత్నం కూడా అటు మత గురువు అబూబాకర్ చేస్తున్నారు. మరి చూద్దాం ఏం చేద్దాం. ఒకసారి ఈ ఘటన పైన ప్రపంచ శాంతి దూతగా పేరున్నటువంటి కేఏ పాల్ కూడా నేను అక్కడి హౌతీల ప్రభుత్వంతో మాట్లాడతా, అక్కడి ప్రధానితో మాట్లాడతా, అక్కడ అధ్యక్షుడితో మాట్లాడతా, నేను బయటకు తీసుకొస్తానని చెప్పి ఆయన ఒక వీడియోని విడుదల చేశారు. ఒకసారి కేఏ పాల్ ఏం మాట్లాడారో చూద్దాం. దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి నిమిష ప్రజల్లో ఉంది. నేను ఎవరితో కలిశానో చూడండి, ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను ఇండియాలో లేకుండా ఇక్కడ యెమెన్కి వచ్చాను, టర్కీకి వచ్చాను, ఇరాన్తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి, అన్నీ సక్సెస్ అయిపోయాయి. నిన్న ఉదయం నుండి ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి. అంతే, ఇదందరికీ పంపించండి. ప్రతి మీడియా వారు నిమిష బ్రతికుండాలి ప్రియా అన్నవారు ప్రతి ఒక్కరు నేషనల్గా ఇంటర్నేషనల్గా రిలీజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి ప్రతి ఒక్కరూ దీన్ని అందరికి పంపించి వైరల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి నిమిష ప్రజల్లో ఉంది. నేను ఎవరితో కలిశానో చూడండి, ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను ఇండియాలో లేకుండా ఇక్కడ యెమెన్కి వచ్చాను, టర్కీకి వచ్చాను, ఇరాన్తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి, అన్నీ సక్సెస్ అయిపోయాయి. నిన్న ఉదయం నుండి ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి. అంతే, ఇదందరికీ పంపించండి. ప్రతి మీడియా వారు నిమిష బ్రతికుండాలి ప్రియా అన్నవారు ప్రతి ఒక్కరు నేషనల్గా ఇంటర్నేషనల్గా రిలీజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి ప్రతి ఒక్కరూ దీన్ని అందరికి పంపించి వైరల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్గా కేఏ పాల్ నిమిషప్రియ విషయం పైన ఎంతవరకైనా వెళ్తాను, నేను మాట్లాడతాను, మీరందరూ కూడా ప్రే చేయండి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా ప్రార్థించండి, నిమిషప్రియని బ్రతికించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన పదే కోట్ చేస్తున్నారు. నిజంగా నిమిషప్రియ ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొందనంటే, మళ్ళీ మీకు నిమిషప్రియ గురించి ఒక 1 minute బ్రీఫ్ చేసిన తర్వాత మనతో పాటు మరి కాసేపట్లో గెస్ట్ కూడా జాయిన్ కాబోతున్నారు. అసలు ఏంటి దౌత్యపరమైన సంబంధాలు ఎలా ఉన్నాయని మాట్లాడుకుందాం. అసలు నిమిషప్రియ అనేటువంటి ఈ మహిళ కేరళ రాష్ట్రంలోని పలక్కడ్
విలేజ్ సంబంధించిన పలక్కడ్ జిల్లా నుంచి ఒక నర్సింగ్ పూర్తి చేసి 2006లో వివాహం చేసుకొని ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం అటు భార్య పిల్లలు అట్ ది సేమ్ టైం తన తల్లిదండ్రులు ఉన్నారు, నర్సింగ్ చదువుకుంది. సో విదేశాలకు వెళితే కొంత బాగుంటుంది లైఫ్ అని చెప్పి సౌదీకి వెళ్ళింది. 2 ఏళ్ల పాటుగా సౌదీలో తన నర్సింగ్ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత 2008లో తిరిగి మళ్ళీ కేరళకు వచ్చి కేరళలో కొన్ని రోజుల పాటుగా ఉండి తనకు ఒక పాప కూడా పుట్టింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2008, 2009 ఆ సమయంలో మళ్ళీ యెమెన్కి వెళ్ళిపోయింది. సో యెమెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ రూల్స్ ప్రకారంగా కొన్ని రోజుల పాటుగా నర్సింగ్ ఉద్యోగం చేసింది. ఆ తర్వాత తనకి పరిచయమైనటువంటి ఈ తలాల్ అనేటువంటి వ్యక్తితో, ఈ దుర్మార్గుడితో, వాడు చనిపోయాడు ఇలా, కానీ నేను దుర్మార్గుడు అనే పదాన్ని వీడు వాడని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ మహిళ పైన, నిమిషప్రియ పైన చాలా దారుణంగా వ్యవహరించేవాడట, తనపై అత్యాచారాలు చేశాడట, తనని లైంగికంగా వేధించాడట, అనేక రకాలుగా హింసించాడట. ఆఖరికి తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా తన దగ్గరే పెట్టేసుకొని చాలా విపరీతంగా తనని హింసపరచడం, గాయపరచడం, లైంగికంగా దాడి చేయడం, అత్యాచారం చేయలాంటి చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక ఏకంగా నా భార్యగా కూడా ఉండిపో అన్నాడట. తన వేధింపులు తాళలేకనే ఆ వ్యక్తికి తలాల్కి ఇంజెక్షన్ ఇచ్చి ఓవర్డోస్ ఇంజెక్షన్ కారణంగా హతమార్చింది. అయితే ఇంజెక్షన్ కూడా పూర్తిగా వికటిస్తుందని భావించలేదు. తను ఇంజెక్షన్ ఇచ్చింది, మత్తులో ఉండగా ఆ పాస్పోర్ట్లు ఆ వీసాలన్నీ తీసుకొని ఇండియాకి వద్దాం అనుకుంది. అంతలోనే ఓవర్డోస్ కారణంగా వాడు చనిపోయాడు. ఇప్పుడు తను మరణశిక్ష విధించబడింది. 2017లోనే మరణశిక్ష విధించారు. రేపు కొన్ని గంటల్లోనే, ఈ రోజు నుంచి కొన్ని గంటల్లోనే మరణశిక్ష విధించబోతున్నారు. మనతో పాటుగా అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో పాటుగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోపాల్ శర్మ గారు నమస్తే అండి. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది. రైట్, నిమిషప్రియ ఘటనలో ఏకంగా భారతదేశం మొత్తం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మేము కూడా నిమిషప్రియ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు చెప్తున్న సమయంలో చాలామంది ఉత్కంఠగా ఎదురు చూశారు. సో తనని కాపాడండి, సేవ్ హర్, మోడీజీ ప్లీజ్ సేవ్ హర్ అనే రకంగా కూడా కామెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఎటువంటి దౌత్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏంటి నిమిషప్రియ ఘటన పైన ఎలా వెళ్తే బాగుంటుంది, లీగల్గా మనకున్నటువంటి అవకాశాలు ఏంటి, భారతదేశం ప్రభుత్వం ఏ రకమైన ప్రయత్నాలు చేస్తోంది? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది ఇంకా. ఇప్పుడు ఓకేనా? రైట్, మాట్లాడండి. మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక భారత మహిళ ఇతర దేశాలకు వెళ్ళి ఏ రకంగా బాధలు పడతారో ఒకసారి చాలా మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు. చాలా విషాదకరమైన సంఘటన ఇది. అయితే ఇక్కడ మనకేంటంటే 2-3 అంశాలు చాలా సీరియస్గా ఉంటాయండి. మన దేశంలో ఉన్నటువంటి చట్టాలకి ముస్లిం కంట్రీస్లో ఉన్నటువంటి చట్టాలకి చాలా తేడా ఉంటుంది. మనకేమో మర్డర్ చేస్తే ఆ మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకుంటారు, తర్వాత ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, ట్రయల్ అవుతుంది, 8 ఏళ్లకో 10 ఏళ్లకో శిక్షలు పడతాయి. అక్కడేమో అట్లా కాదు, దొంగతనం చేస్తే చేయి కట్ చేస్తారు, అడల్టరీ చేస్తే అడల్టరీ కానీ మర్డర్ కానీ చేస్తే చావే శరణ్యం. అట్లాంటి చట్టాలు అమలు పరిచే దేశంలో మన వాళ్ళు వెళ్ళటమే పాపం చాలా బాధాకరం. ఏదో పాపం వెళ్ళింది బతుకు తెరువు కోసం, అక్కడ